హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్ల పెండింగ్ బిల్లు చెల్లింపుల తాజా సమాచారం తెలుసుకుందాము. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఇక ముందుగా ఒక ముఖ్య విషయం ఏంటంటే 2,000 కోట్ల నిధులు అయితే ఏపీకి రావడం జరిగిందండి. మన మంగళవారం ఆర్బీఐ బాండ్ల వేయడం ద్వారా అయితే సెక్యూరిటీ డిపాజిట్ ద్వారా అయితే 2,000 కోట్ల నిధులు అయితే రావడం జరిగింది. ఇక ఎర్న్డ్ లీవ్స్ కానీ సరెండర్ లీవ్స్ కానీ ఈఎల్ఎస్ఎల్ అమౌంట్ అయితే 2022-21కి గాను జమ అయ్యాయి. సో ఇంకా కొద్ది శాతం జమ కావాల్సి ఉంది. ఇంకా అలాగే 2023-24 సంబంధించి కూడా చాలా వరకు ఈఎల్స్ అయితే పెండింగ్ ఉన్నాయి. ఈఎల్స్ మరియు ఎస్ఎల్స్. ఇంకా మరొక అప్డేట్ ఏంటంటే నెట్వర్క్ హాస్పిటల్స్కి 203 కోట్ల విడుదల. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు నిధులైతే విడుదల చేశారు, ఇంకా జమ కాలేదు. సో ఈరోజు కొందరికి లాంగ్ పెండింగ్ రియంబర్స్మెంట్ బిల్లు అయితే జమ అయినట్టు సమాచారం. సో లాంగ్ పెండింగ్ మెడికల్ రియంబర్స్మెంట్ ఎవరైతే అప్లై చేసుకున్నారో వారైతే చెక్ చేసుకోగలరండి. ఇక జెడ్పీపీఎఫ్ లోన్స్ ఫిబ్రవరి, ఏప్రిల్ 2024 వరకు అప్లై చేసిన వారికి అయితే జమ కావడం జరిగింది. జెడ్పీపీఎఫ్ లోన్స్ అండి, ఫిబ్రవరి మరియు ఏప్రిల్ 2024 వరకు అప్లై చేసిన వారికి జమ కావడం జరిగింది. మిగిలిన పేమెంట్స్ రేపు పడే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక డిఏ అరియర్స్, డిఆర్ అరియర్స్, సరెండర్ లీవ్స్ ఇక మిగిలినవి ఎప్పుడు పడతాయని అడుగుతున్నారండి. సో ఇవన్నీ కూడా మే చివరిన అంటే ఈ నెల ఆఖరిలో అయితే పడే అవకాశం ఉందండి. ఎందుకంటే మనం చూస్తున్నాము మన పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో కూడా డిఏలు జమ అవుతున్నాయండి. ఒకరికి 3 పెండింగ్ డిఏ అరియర్స్, అలాగే మరొకరికి పోలీస్ డిపార్ట్మెంట్లో 9 డిఏ అరియర్స్ జమ కావడం అయితే మనకు అందిన సమాచారం. అదేవిధంగా పెండింగ్ బిల్లు చెల్లింపుల విషయానికి వచ్చినట్లయితే మనకు డిఏ అరియర్స్ 18 నెలలటి, అలాగే సెప్టెంబర్ 2023 మొదటి వాయిదాలో, డిసెంబర్ 2023 రెండో వాయిదా గాను, ఈ విధంగా వాయిదాల ప్రకారంగా ఇవన్నీ చెల్లించవలసిన పేమెంట్స్ అయితే మే నెల ఆఖరికల్లా చెల్లిస్తారు అని అయితే చెప్తున్నారు. ఇక చెల్లించబడుతుందండి పెండింగ్ బిల్స్ అన్నీ కూడా. ఇక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఆల్ పెండింగ్ బిల్స్ అండ్ మరియు జీతాలు ఏపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ చెల్లింపులు జరిగిన వివరాలు చూసుకున్నట్లయితే పెండింగ్ బకాయిలు చెల్లిస్తాము. జనవరిలో పేమెంట్ అయితే జరిగింది. ఫిబ్రవరి 2024లో కూడా పేమెంట్ జరిగింది అనేది చెప్తూ ఉన్నారండి. పెండింగ్ బిల్స్ అయితే పేమెంట్స్ విడతల వారీగా చేస్తున్నామని అయితే చెప్తున్నారు ప్రభుత్వం తరపు నుంచి. పెండింగ్ బిల్ అన్నీ కూడా కొన్ని చెల్లింపులు జరగాల్సి ఉంది. పెండింగ్ బిల్లు చెల్లింపులు జరిగే ఖాతాలు అయితే ఇంకా ఉన్నాయి. సో అవి కూడా త్వరలో చెల్లిస్తామని అయితే చెప్తున్నారు. ఇక లేటెస్ట్గా 11వ పిఆర్సీ డిఆర్ అరియర్స్ను వాయిదా పద్ధతిలో 4 సంవత్సరాలుగా అయితే చెల్లిస్తామని ఇదివరకే చెప్పి ఉన్నారు. ఇంకా చెల్లించలేదు. 2024లో 10% చెల్లించవలసి అయితే ఉంది క్వార్టర్లీ వన్స్గా. సో ఈ విధంగా అయితే ఇంకా చెల్లింపులు పిఆర్సీ బకాయిలు కూడా చెల్లింపులు అయితే జరగాల్సిన అవసరం అయితే ఉంది. ఇక పెండింగ్ బిల్లు అప్రూవల్ అయితే చాలా వరకు బిల్లు గ్రీన్ ఛానల్లోనే ఉన్నాయండి. ఆర్బీఐ ఈక్యూబర్ స్టేజ్కి అయితే ఇంకా ఏవి కూడా వెళ్ళలేదు. సో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో అయితే ఉన్నాయి. ఇక సరెండర్ లీవ్ పెండింగ్ బిల్లు ఇంకా 800 కోట్ల పెండింగ్ బిల్లు అయితే ఉన్నాయి. ఈ ఏప్రిల్ లోపు అయితే కొన్ని జమ కావచ్చు ఫ్రెండ్స్. ఇక లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఎక్కువ బిల్లు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లోనే ఉన్నాయి. వాటిలో కదలిక కనుక వచ్చినట్లయితే పేమెంట్ జరిగే అవకాశం ఉంది. సో ఈ విధంగా అయితే కదలిక అనేది ఈ మే నెల ఆఖరికల్లా అయితే కదలిక రావచ్చని చెప్తున్నారు. ఇంకా ఎప్పటికప్పుడు తాజా సమాచారం అయితే మన ఛానల్ ద్వారా అయితే అందజేస్తూనే ఉంటాను. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా అలాగే సీనియర్ సిటిజన్లకు సంబంధించి అప్లికేషన్ అయితే ఒకటి మీరు తీసుకోవచ్చండి. దీని ద్వారా ప్రభుత్వం నుంచి సీనియర్ సిటిజన్ ఐడెంటిటీ కార్డు కోసం అయితే అప్లికేషన్ ఫిల్ చేసి గెజిటెడ్ అధికారి చేత అసిస్టేషన్ చేయించి మీ ఆధార్ కార్డు జిరాక్స్ కాపీని అప్లికేషన్కి జత చేసి మీ గౌరవ కలెక్టర్ ఆఫీస్ నందు సో సీనియర్ సిటిజన్ సెల్ విభాగంలో మీరు కనుక సబ్మిట్ చేసి మీరైతే సీనియర్ సిటిజన్ ఐడెంటిటీ కార్డు పొందవచ్చును. దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే బస్సుల్లో కానీ, రైళ్లలో కానీ, ఈ విధంగా మీరు పుణ్యక్షేత్రాలకు కానీ, ప్రత్యేక దర్శనాలకు కానీ, ఈ విధంగా బ్యాంకులో కూడా సీనియర్ సిటిజన్గా ఐడెంటిటీ కార్డు చూపించినట్లయితే వివిధ పథకాలకు డిస్కౌంట్లు పొందడము. సో బస్సుల్లో ట్రావెలింగ్లో అయితే మీకు రాయితీ కలిగిస్తారండి. సో ఆ విధంగా ఉపయోగపడుతుంది. సో మొదలగు వాటికైతే సీనియర్ సిటిజన్ ఐడెంటిటీ కార్డ్ అయితే
ఉపయోగపడుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోగలరు. ఇక పెండింగ్ బిల్లు చెల్లింపుల తాజా సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికైనా మీలో పెండింగ్ బిల్ కనుక జమ అయినట్లయితే దయచేసి వీడియో కింద కామెంట్ చేసి తెలియజేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.